బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా యూసఫ్గూడ ప్రాంతంలో ఆయన హల్చల్ సృష్టించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి యూసఫ్గూడలోని ఒక ఫంక్షన్ హాల్లోకి దూసుకు వెళ్లారని ఫిర్యాదు అందింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒక ఎమ్మెల్యే అనుచరులతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడటం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని అధికారులు నిర్ధారించారు. దీంతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జూలుగా దారుణంగా చేస్తా ఉన్నారు పోలీసులు. ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోవాలి. ఈయన దొంగ చేస్తా ఉన్నారు. ఎట్టు పరిస్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా యూసఫ్గూడ ప్రాంతంలో ఆయన హల్చల్ సృష్టించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి యూసఫ్గూడలోని ఒక ఫంక్షన్ హాల్లోకి దూసుకు వెళ్లారని ఫిర్యాదు అందింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒక ఎమ్మెల్యే అనుచరులతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు నిర్ధారించారు. దీంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకున్నారు. రామ్ నరేష్, చెప్పండి, కౌశిక్ రెడ్డి మరో వివాదంలో అయితే చిక్కుకున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఒక ఫంక్షన్ హాల్లోకి వెళ్లి హల్చల్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లున్నారు కదా? ప్రధానంగా చూస్తుంటే నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఏదైతే ఫేక్ ఓటర్ ఐడి కార్డులతో ఓట్లు వేస్తున్నారని చెప్పేసి ఒక ఫంక్షన్ హాల్, అంటే యూసఫ్గూడ సమీపంలో ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళంతా ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి, అంటే మాగంటి సునీత అప్పటికే అక్కడ ధర్నా చేస్తున్న సమయంలోనే కౌశిక్ రెడ్డి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది తన ఆచార్యులతో. అయితే ఆయన ఫంక్షన్ హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు ఆందోళన చేశారు. దీంతో ఎన్నికల నిబంధనలు ఉన్న సమయంలో రోడ్డుకు సంబంధించిన ట్రాఫిక్ జామ్ చేశారు. అదేవిధంగా ఫంక్షన్ హాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నప్పటికీ కూడా ఆయన ఫంక్షన్ హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పేసి పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డిపై అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే కేసుకు సంబంధించిన సెక్షన్లు అయితే మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కౌశిక్ రెడ్డి గతంలో కూడా తాను ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతా ఆ కార్యక్రమాలు కొంత అగ్రెసివ్ గా వెళ్తున్న పరిస్థితి ఉంది. నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా కౌశిక్ రెడ్డి ఏదైతే యూసఫ్గూడ సమీపంలో ఫంక్షన్ హాల్లో కొంతమంది ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళు ఫేక్ ఐడి కార్డులతో ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న సమయంలోనే ఆయన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అయితే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఇటు రోడ్డు ట్రాఫిక్ జామ్ చేశారనే ఒక కేసు, అదేవిధంగా మరోవైపు ఫంక్షన్ హాల్లోకి అనుమతి లేదన్నప్పటికీ కూడా వెళ్లారని చెప్పేసి ఒక కేసు నమోదు చేసినట్టు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే పోలింగ్ జరుగుతున్న సమయంలో విధులకు ఆటంకం కలిగించారనే సంబంధించి కూడా కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కౌశిక్ రెడ్డిపై అయితే కేసు నమోదైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ రామ్ నరేష్. Hey!